గిరిజనులు నివసించే ప్రాంతాలకన్నింటికి కలిపి ఒక జిల్లాను, ఒక అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ ఉంటే వాళ్ళ అభివృద్ధికి చర్యలు చేపట్టవచ్చు, అభివృద్ధిలో వాళ్ళని భాగస్వాములు చేయొచ్చు అనే ఆలోచన మంచిదే. కానీ భౌగోళిక పరిస్థితులను కూడా గమనించాలి. మీరు అన్నట్టు ఈరోజు రంపచోడవరం భద్రాచలానికి దగ్గర, భద్రాచలం ఏమో ఇవాళ తెలంగాణలో ఉంది, ఈ రాజమండ్రి దగ్గర. కానీ పాడేరు ఎక్కడుంది? చాలా దూరం. ప్రజలకు ఏమాత్రం యాక్సెస్ లేదు. పోయి జిల్లా కేంద్రానికి జిల్లా కలెక్టర్ను లేకపోతే జిల్లా ఇతర అడ్మినిస్ట్రేటివ్ పరిపాలనా శాఖలను వాళ్ళని కలవాలంటే కూడా సాధ్యపడనటువంటి విషయం. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ప్రయాణం జరగాలి. రవాణా సౌకర్యాలు కూడా చాలా దూరం. అందువల్ల వాటిని పరిగణలోకి తీసుకోకుండా చేశారు. ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించి వాళ్ళు కోరుకుంటే రాజమండ్రి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి జిల్లాలో చేర్చడం సముచితం. ప్రత్యేక జిల్లా కావాలని కూడా ఒక దశలో కోరుకోవడం జరిగింది. కానీ అది సాధ్యం కాదు కదా, చాలా తక్కువ ప్రాంతం. మరి ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. రెండవది, వాళ్ళను అథారిటీ, ఒక స్పెషల్ అథారిటీ ఏర్పాటు చేసి వాళ్ళని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి, అడ్మినిస్ట్రేటివ్ సౌలభ్యాన్ని తీసుకురావడానికి ఒక ఆలోచన చేయడం తప్పేం కాదు. అది సానుకూలమైనటువంటి ఆలోచనేగా నేను భావిస్తున్నాను. కానీ పాడేరు జిల్లా కేంద్రంగా వాళ్ళని అలాగే కొనసాగించడం మాత్రం ఆ ప్రజలకు అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం కానీ, పరిపాలన వాళ్ళకి దగ్గరికి తీసుకురావడానికి కానీ దోహదపడదు. అది ఆలోచించాల్సినటువంటి అవసరమే ఉంది. అంటే లక్ష్మీనారాయణ గారు, చింతూరు, రంపచోడవరం ఈ 2 రెవెన్యూ డివిజన్లతో ఒక ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసి ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించాలి అని నిన్న మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది అంటున్నారు. దానివల్ల వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా? దాన్ని గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి రాజకీయ సంకల్పం, చిత్తశుద్ధి ఉండి అథారిటీని ఏర్పాటు చేసిన, రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేసి, లేదా ముంపుకు గురైనటువంటి పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ముంపుకు గురైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 7 మండలాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో విభజన చట్టం మేరకు కలిపారు. ఆ ప్రాంతాల అభివృద్ధికి, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చి వాళ్ళ నిర్వాసితులు కాలనీలు కడుతున్నారు, లేకపోతే వాళ్ళకు భూములు ఇస్తున్నారు, భూమికి కొంతమందికి ఇంకా ఆ సమస్య పరిష్కారం కాల. ఎక్కువ మందికి 70-75% మందికి ఇంకా నిర్వాసితులకి పరిహారమే చెల్లించాలా, కాలనీల్ని నిర్మించాలా, వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లి స్థిర నివాసం ఏర్పాటు చేస్తారో తెలియదు. సో వాటన్నింటిని కూడా గమనంలో ఉంచుకొని వారి అభివృద్ధిని కాంక్షించేటువంటి రీతిలో ఒక ప్రణాళికబద్ధంగా ఆ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఆ విషయంలో రెండో మాటకు స్థానం లేదు.